నువ్వు స్ట్రెయిన్ అయిపోయావు, నీ హెల్త్ డిస్టర్బ్ అయింది, దానికి నువ్వు పాలు అడిగావు. నాకు అంత అయింది, నేను ఏమీ అడగలేదు కదా. అడగాల్సింది కదా. నాకు అడగడం ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు డిజర్వింగ్ కాబట్టి అడుగుతున్నాను. ఎలా డిజర్వింగ్? అప్పుడు అడగలేదు, ఇప్పుడు డిజర్వింగ్ అంటే అదే. అవును, ఇప్పుడు డిజర్వింగ్ బేసిస్ లో కాఫీ ఎవరికి కావాలి అని పెట్టారు కాబట్టి అడుగుతున్నాను. దెబ్బ తగిలినప్పుడు డిజర్వింగ్, దెబ్బ మానాక డిజర్వింగ్ ఎవరు? దెబ్బ మానాకేంటి? దెబ్బ తగిలినప్పుడే నేను తీసుకోలేదు. మరి ఇప్పుడు కూడా తీసుకోవాలి. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడే అవసరం. కాఫీ ఒక్కరికే ఇస్తాను అని అంటే ఐ ఆమ్ మోర్ డిజర్వింగ్ అని వాట్ ఐ ఫీల్. నాది మోర్ నాకు డిజర్వింగ్. అంత పెయిన్ ఉన్నా కూడా నేను ఆపుకొని దేనికి నేను తొందరపడలేదు. నాకు పెయిన్ వస్తుంది. అరే నీకెంత పెయిన్ ఉందో నాకు అంతే పెయిన్, నాకు ఇక్కడ పెయిన్ ఉందని చెప్పాను. మరి అదే అసలు నేను కూడా నేనేం అడగలేదే. మరి నేను అడగలేదు. నేను ఆ రోజు పాల నుంచి ఈ రోజు వరకు నేను ఏం అడగలేదు. పోనీ మేము ఏమైనా అడిగానా? మీరు తినమన్నా కూడా నిన్న రామ్ చాయ్ పెట్టిన తర్వాత కూడా చాయ్ తాగుతావా అంటే ఇంకొకటి నేను ఎంత నా 100% ఐఎమ్ ట్రైంగ్ టు బి మోర్ యాక్టివ్, ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ ఎవ్రీ వన్. నేను అందరితో మాట్లాడుతున్నా, అందరితో నువ్వు చేస్తున్నావు, నువ్వు చెప్పిన పాయింట్ లో నా పాయింట్ కూడా ఉంది అని చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైతే నేను వాష్రూమ్ లో కూడా నేను